సుమారు 7 గ్రాముల హై క్వాలిటీ ప్రోటీన్ లభిస్తుంది. దీంతో పాటు విటమిన్ ఏ, బి, బి12, ఫోలేట్, సెలీనియం, బాడీకి అవసరమయ్యే అనేక రకాల సూక్ష్మ పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అయితే మనం చేసే ఈ 2 పొరపాట్లు ఈ పోషకాలను నాశనం చేస్తాయి. చాలా మంది బరువు పెరుగుతామనే భయంతో లేదా కొలెస్ట్రాల్ వస్తుందని గుడ్డులోని పచ్చ సొనను పారేసి కేవలం తెల్ల సొనను మాత్రమే తింటారు. నిపుణుల ప్రకారం ఇది పెద్ద తప్పు. గుడ్డులోని ప్రధానమైన సూక్ష్మ పోషకాలు, విటమిన్లు అన్నీ ఆ పచ్చసొనలోనే దాగుంటాయి. కాబట్టి శరీరానికి సంపూర్ణ పోషణ అందాలంటే పచ్చసొనను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. గుడ్లు ఆరోగ్యానికి మంచివి కదా అని రోజుకు 5-6 గుడ్లను విపరీతంగా తినేస్తుంటారు. దీనివల్ల శరీరంలో అవసరానికి మించి క్యాలరీలు, కొవ్వు పేరుకుపోయి బరువు పెరగడం, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుడ్డులోని 2 భాగాలకు వాటి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. తెల్ల సొనలో కేవలం ప్యూర్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి, బరువు నియంత్రణలో ఉంచడానికి అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఫ్యాట్ అస్సలు ఉండదు. పచ్చ సొనలో హెల్దీ ఫ్యాట్స్, కీలకమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది మెదడు పనితీరుకు, హార్మోన్ల సమతుల్యతకు, శరీరానికి సంపూర్ణ శక్తినివ్వడానికి అవసరం. మీరు ఎలాంటి జబ్బులు లేకుండా పర్ఫెక్ట్ హెల్త్తో ఉంటే రోజుకు 1 నుండి 2 సంపూర్ణ గుడ్లను హ్యాపీగా తినొచ్చు. ప్రోటీన్ ఎక్కువ కావాలనుకుంటే తెల్ల సొనల సంఖ్యను పెంచుకోవచ్చు. బరువు తగ్గేవారు, గుండె జబ్బులు, హై కొలెస్ట్రాల్ సమస్యలున్న వైద్యుల సలహా మేరకు పచ్చ సొనను వారానికి 2 లేదా 3 సార్లకే పరిమితం చేసుకుని రోజు 1 లేదా 2 గుడ్ల తెల్ల సొనను మాత్రమే తీసుకోవడం సురక్షితం.